నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అభినందన పూర్వక ఆత్మీయ సమాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులో అడుగై పనిచేసిన మీ కృషి మరవలేనిదని మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు కొనియాడారు. మీ హయాంలోని గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణ, డంపింగ్ షెడ్, క్రీడా మైదానాలు, నర్సరీలు, పార్కులు, ట్యాంకర్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులుగా మీరు 5 ఏళ్ల పాటు అలుపెరగని సేవ చేశారు. మీ సేవ మరువలేనిది. ఊర్లో ఎవరికి ఆపదొచ్చినా మీరే ముందుండేవారు. పదవి ఉన్నా లేకున్నా సేవా దృక్పథం కొనసాగించాలి. భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. ఎమ్మెల్యే అయినప్పటి నుండి 8 మాసాలుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టలేదని, ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఉద్యమాలు, ప్రజా పోరాటాలు దుబ్బాక గులాబీ శ్రేణులకు కొత్త కావని ప్రజలతో కలిసి ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిటీ చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాశర్మ, మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత, భూమిరెడ్డి, సీనియర్ నాయకులు భోంపల్లి మనోహరారావు, వెంకట నరసింహారెడ్డి, రొట్టె రాజమౌళి పంతులు, సోలిపేట సతీష్ రెడ్డిలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్, ఎంపీటీసీలు, మాజీ మార్కెట్ రైతు బంధు అధ్యక్షులు, పార్టీ పట్టణ మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
కష్టపడుతున్నారు. ఎవరిని మీరు ఉద్ధరించారు? పాపం రైతులను ఆగం చేసింది. నేను నిన్నెప్పుడో వ్యవసాయ శాఖ అధికారులతో అడిగిన, జిల్లాలో నాట్లు ఎంత పడ్డాయి అని అడిగిన. ఏడాసారి అంతా 3% పడ్డాయి నాట్లు. అరే జూలై వచ్చింది 3% ఏంటయ్యా అంటే కాలం కింది మీద కనబడుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు మున్పటి లెక్క మన లెక్క కాలువల నీళ్ళు ఇస్తారో ఇయ్యరో, చెరువులు నింపుతారో నింపరో నమ్మకం కుదురుతారే సార్, అందుకే నాట్లు పోతలేదు అంటున్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. ఆనాడు కేసీఆర్ ఉండగా ధైర్యం ఉండే, అరే కాలం కాకపోయినా కేసీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం కాలువలు వస్తాయి, మా కూడలి వాగుల నీళ్ళు వస్తాయి, మా చెరువులు నిండుతాయి అనే ధైర్యం ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా ఎండబెట్టే పనిచేస్తున్నారు. ఈ రకంగా పరిపాలన గాలి కొదిలేసిండ్రు. కేవలం ప్రతీకారం, పగ, దీని మీద మాత్రమే దృష్టి పెట్టిండ్రు. రేపు ఏమవుతుంది? ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారా? తప్పకుండా మళ్ళా మా కేసీఆర్ మాకు కావాలి, మా బీఆర్ఎస్ మాకు కావాలని ప్రజలు తప్పకుండా మనం గౌరవిస్తారు. అందువల్ల మీరు మంచిగా ముందుకు పోదాం, ధైర్యంగా ఉండండి. మీకు తెలియదా, మనం మంచిదే చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బాగా చేస్తామన్నారు. మనం 1,00,000 ఇస్తే వాళ్ళు తులం బంగారం కలుపుతామండి, మనం 2,000 ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తామండి పింఛన్, మనం రైతు బంధు 5,000 ఇస్తే వాడు 7,500 అని, మహిళలకు 2,500 అండి. ఏమన్నా వస్తుందేమో అని ప్రజలు ఆశించడం తప్పు కాదు. ప్రజలు తప్పకుండా మంచి అయింది అనుకున్నారు, కానీ ఇట్లా ఎలకల పడేస్తారని అనుకోలే. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. తప్పకుండా మన భవిష్యత్తు ఉంటుంది. మంచిగా పనిచేద్దాం. రేపు మళ్ళీ మీరు నిలబడ్డప్పుడు కూడా మీరు రేపు ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా నిలబట్టే ప్రభాకర్ అన్న నేను తప్పకుండా మీకోసం కష్టపడతాం. మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించి నిలబెట్టి కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఏ కార్యకర్త కూడా అధైర్యపడకండి. తప్పకుండా మళ్ళీ మన రోజులు వస్తాయి. ఒక కాలం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అవి ఎప్పుడన్నా రాని ఎన్నికలు రాక తప్పదు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు. అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి, ప్రజల్లో చర్చ పెట్టండి, ప్రజాసేవ కొనసాగించండి, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోండి. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా దానికి మనం సిద్ధంగా ఉందాం. మీరు ఇవాళ ఎంపీడీసీగా దిగిపోతున్నారు, మీకు కూడా ఏం నెల జీతం రాక. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంపీడీసీలకు జీతం రాలేదు, జెడ్పీడీసీలకు జీతం రాలేదు. ఎంపీడీసీలకు జీతాలు రావు, జెడ్పీడీసీలకు జీతాలు రావు, సఫాయి కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావు, ముసలోళ్ళకు అవ్వాతాతలకు ఆదర పింఛన్ రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు, దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు రాదు. ఇది కాంగ్రెస్ పాలన. పొద్దుందా కరెంటు పోతున్నది, కరెంటు పోయిందంటే పాపం ఆ కరెంటు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు. నీకు పాలన చేతనైతే లేదు, నీకు కరెంట్ ఇయ్యే చేతనైతే లేదు, రోజుకు 4 సార్లు కరెంట్ పోతుంది. రైతులకు మోటార్లు కాలుతున్నాయంటే ఎవరైనా మాట్లాడితే కరెంట్ వాళ్ళను ఉద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు, ఉద్యోగులకు మెమోలు ఇస్తూ ఉన్నారు, ఉద్యోగులను వేధిస్తూ ఉన్నారు. నీకు పాలన చేతనైతే లేదు. 9 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడెట్లా, నీకు ఇయ్య చేతగాదెట్లా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు గదే ఉద్యోగులు, ఇప్పుడు గదే ఉద్యోగులు. 9 ఏళ్ళ కన్ను రెప్పగొట్టినంతసేపు కేసీఆర్ కాలంలో కరెంటు పోలేదు. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నది అంటే నీకు పాలన చేతనైతే లేదు. ఆనాడు బాయిలకాడ మోటార్లు కాలలే, ఇవాళ ఎందుకు కాలుతున్నాయి? నీకు పాలన చేతనైతే లేదు. ఇవి వాస్తవాలు. కానీ నీ చేతగాకనాన్ని ఉద్యోగుల మీద పెట్టి ప్రజలను ఉద్యోగుల మీద ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. అందువల్ల మనం కూడా ఓపికగా ప్రజల్లోకి వెళ్దాం. తప్పకుండా రేపు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా పోరాటాలకు, ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తు మనకే ఉంటుంది. ఎవరు అధైర్యం పడకండి. ఏ కష్టం వచ్చినా ప్రభాకర్ అని ఉంటాడు, యాదవ్ రెడ్డి సాబ్ ఉంటాడు ఎమ్మెల్సీగా. నేను కూడా తప్పకుండా మీకు అండగా ఉంటానని చెప్పి కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ. మరి ఈరోజు ప్రభాకర్ అన్న గారు మీరు పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలి. 5 ఏళ్ళు కష్టపడి పనిచేసినారు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు. ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకర్ అన్న గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ
ఇలా గౌరవించాలని ప్రభాకర్ అన్న మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం ప్రభాకర్ అన్న పెట్టింది. అసలు ముందుగా మీ దుబ్బాకను మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మంచి మెజార్టీ తెచ్చిన నియోజకవర్గంగా దుబ్బాకను నిలబెట్టినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు. మీకు ప్రభాకర్ అన్నకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా కష్టపడి పనిచేసినారు. అయితే ఒక్క విషయం నేను మీకు చెప్పాలి, పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు. ఎంపీటీసీ దిగిపోయిన రేపటి నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకూడదు. విరమణ పదవికి ఉంటుంది, ప్రజాసేవకు విరమణ ఉండదు. మీరు తప్పకుండా కృషి చేయాల్సిందే. రేపు మీరు వస్తే ప్రభాకర్ అన్న కూడా ఎంపీటీసీగా మీరు దిగిపోయినా మీకు అదే గౌరవం దొరుకుతుంది, అదే ప్రేమ దొరుకుతుంది. మీరు ఎప్పుడొచ్చినా పనిచేయడానికి ప్రభాకర్ అన్న సిద్ధంగా ఉంటాడు, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల ఇదేమి లాస్ట్ కాదు కదా. మళ్ళీ మీలో చాలామంది సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, కోఆపరేటివ్ చైర్మన్లు అవుతారు, ఇంకో రూపంలో పార్టీలో పదవులు కూడా వస్తాయి. ఇదేదో అయిపోయింది అని అనుకోవద్దు. మీ సేవలు తప్పకుండా పార్టీ ఉపయోగించుకుంటుంది, మీకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. అయినా ఈరోజు ఎవరం మనం బాధపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. ఓటమి తర్వాత వచ్చేది గెలుపే. గెలుపు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఓటమి తర్వాత మళ్ళీ గెలుపు వస్తుంది, తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇవాళ ఏమేమి చూస్తలేమా, 7 నెలల లోపలనే పల్లెలన్నీ మురికి కూపాలైపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక 7 నెలల్లో గ్రామ పంచాయతీకి నయా పైసలు కూడా ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. ట్రాక్టర్లలో డీజిల్కు పైసలు లేవు. ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్ కట్టలేరు. వానకాలం వచ్చింది, బ్లీచింగ్ పౌడర్ లేదు. దోమలకు మందు కొడదామంటే లేదు. గడ్డి మందు కొడదామంటే లేదు. మొత్తం గ్రామ పంచాయతీలన్నీ ఆగమాగం అవుతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి. స్కూళ్ళల్లో పోతే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళందరూ కూడా ఆగమాగం అవుతున్నారు. వంట వండిన సామాన్లు పైసలు లేవు. వంట వండిన పనిచేసిన వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్ళల్లో ఉంది. నిన్నేదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు, కరెంటు బిల్లు కట్టలేదని స్కూల్కి కరెంటు కట్ చేసిందట. అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతనైతలేదు. పాలన గాలి వదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్నా ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇలా పురుగుల మందు తాగిన వీడియో వస్తూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలి వదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఆగమైపోయింది. రైతు బంధు అయితే దిక్కే లేదు. కేసీఆర్ ఉండగా జూన్ నెలలో ఖచ్చితంగా రైతు బంధు పడ్డది. ఇలా జూలై వచ్చినా ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇలా రైతులు ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఏమన్నంటే ఏది లేక ఎవరికి గీత పెడదాం, ఎవరికి కోత పెడదాం, ఎవరికి బంధు పెడదాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తుంది తప్ప సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పాపం అవ్వా తాతలకు ఆ 2000 పింఛన్ వస్తుంది. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసి ఇచ్చిండు మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామన్నారు. ఇంటికి 2 పింఛన్లు ఇస్తామన్నారు. అవ్వకిస్తాం, తాతకి ఇస్తామన్నారు. ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు. 4000 ఇస్తామన్నారు. 4000 ఎడిపోయినాయో, ఇంటికి 2 పింఛన్లు అడిగిపోయినాయో, కొడుకు నౌకరింటే పింఛన్ అడిగిపోయిందో కానీ ఇచ్చే 2000 కొత్తలు. 2 నెలల పింఛన్ బాకీ పడ్డారు. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డారు. ఏప్రిల్ నెల పెన్షన్ మొన్న ఇచ్చింది, జూన్ 25 తారీఖు ఇచ్చింది. అది ఏప్రిల్. మే బాకీ, జూన్ బాకీ. అంటే పక్కన ఏమో ఆంధ్రప్రదేశ్ 4000 ఇచ్చిండ్రు. ఈయన 4000 ఎడబైంది.
బాండ్ పేపర్ల మీద రాసించారు 100 రోజుల్లో 4,000 పింఛన్ ఇస్తామన్నారు. 4,000 దిక్కు లేదు, ఇంటికి 2 పింఛన్లు దిక్కు లేవు, నౌకరులకు పింఛన్ లేదు, ఇచ్చే 2,000 కూడా ఇయ్యని పరిస్థితి ఏర్పడ్డది. పింఛన్లు రావు, కరెంటు సరిగా రాదు, స్కూళ్ళల్లో కరెంటు కట్ అయిపోయింది, మధ్యాహ్న భోజనం వాళ్ళకి జీతాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, ఊర్లలో చెత్త ఎత్తులు బంద్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. రైతు బంధురా, కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 నెలల కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఆడోటి ఈడోటి వచ్చినాయంటే అవి అప్పటి మన గవర్నమెంట్ బాబా చెక్కులే ఇంకా వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ తులం బంగారం దిక్కు లేదు, కళ్యాణ లక్ష్మి వచ్చే ₹1,00,000 కూడా బంద్ అయిపోయింది. సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, అన్నీ బందే. కోతలు పెట్టుడు, బంద్ పెట్టుడు, ఇంతకు మించి కొత్తగా ఒక్కటన్నా వచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు? కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మి బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు, 24 గంటల కరెంట్ వస్తలేదు బాయికాడ, గ్రామ పంచాయతీలకు నిధులు బంద్ అయిపోయినాయి. ఇగో ఇది ప్రభుత్వ పనితీరు. ఇప్పటికే ఆశా వర్కర్లు రోడ్డెక్కింది, అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కింది, ఉద్యోగస్తులు టీచర్లు నోటీసులు ఇస్తున్నారు. ఇక మేము కూడా రోడ్డు